హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లహరి. మోహన్ బాబు గారు అంటే ఇప్పుడంటే ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తున్నారండి. ఆయన ఏం మాట్లాడినా గానీ అసలు మోహన్ బాబు గారి ఫ్యామిలీ మీడియా ముందు దగ్గరకు వచ్చి ఒక చిన్న మాటలు మాట్లాడినా ట్రోలే హైలైట్ చేసి పడేస్తున్నారు. సో ఈ ట్రోల్స్ ఇవన్నీ పక్కన పెడితే మంచు విష్ణు గారి మాటలో చెప్పాలంటే భారతదేశం గర్వించదగ్గ నటుల్లో మా నాన్నగారు ఒకరని, లెజెండరీ యాక్టర్ మా నాన్నగారు అని చెప్పేసి ఆయన రెండు మాటలు మాట్లాడతాడు కదా. సో ఇవన్నీ ట్రోల్ చేస్తున్నారు. పక్కన పెడితే ఈ తరం వాళ్ళకి తెలియదు కానీ నిజంగా ఆ రెండు మాటలు కరెక్టేనండి. మోహన్ బాబు గారు ఒకప్పుడు కలెక్షన్ కింగ్ అండ్ లెజెండరీ యాక్టర్. భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒక జాబితా అంటూ తీస్తే ప్రతి ఒక్కరు ఉంటారు. అందులో మోహన్ బాబు గారి స్థానం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ట్రోల్స్ అవ్వడం అనేది ఒక రకంగా సినీ అభిమానిగా బాధ అనిపించేటువంటి విషయమే. కాకపోతే ఆయన యాక్టింగ్ పరంగా గానీ, ఆయన లెజెండరీ యాక్టర్ పరంగా ఉన్నటువంటి ఆ బిరుదు పరంగా గానీ పక్కన పెడితే మోహన్ బాబు గారి కుటుంబంలో ఏం జరుగుతుందో మనకు అసలు అర్థం కావట్లేదు. సో రీసెంట్ గా మంచు మనోజ్ గారి మీద దాడి జరిగిందని చెప్పి ఆయన కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. హాస్పిటల్ కి వెళ్ళి చెకింగ్ చేసుకుని బయటకు రావడం కూడా జరిగింది. నాకు దెబ్బలు తగిలాయని చెప్పేసి నెక్ కూడా ఒక బ్యాండేజ్ వేసుకుని బయటకు వచ్చాడు. సో ఈ విజువల్స్ అన్ని చూసిన తర్వాత మంచు కుటుంబంలో అసలు ఏం జరుగుతుంది, ఈ గొడవ అంతా ఎందుకు వస్తుందని చెప్పేసి ఆరా తీస్తే న్యూస్ ఛానల్స్ ప్రతి ఒక్కరు దేనికి వచ్చిన టైమ్లైన్ వాళ్ళు పెట్టేసి ఒక మ్యాటర్ డిసైడ్ చేసేస్తున్నారు వాట్ ఈస్ వాట్ అని. ఎందుకంటే మోహన్ బాబు గారి ఫ్యామిలీ అంటేనే ఒక ట్రోల్స్ కి అడ్డా. సో వాళ్ళ నుంచి ఎటువంటి ఏ చిన్న కంటెంట్ వచ్చినా గానీ వాళ్ళు ఇంకా స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రతి ఒక్కరు ఇంకా ట్రోలర్స్ కానీ మీమ్స్ పేజ్ కానీ ప్రతి ఒక్కరు డిజైన్ చేసి ఒక పెద్ద మ్యాటర్ అయితే చేసేస్తారు. సో ఇటువంటి పరిణామాల్లో ఇటువంటి గొడవలు జరుగుతూ ఉంటే ఇంకా వాళ్ళకి కంటెంట్ ఇచ్చినట్టే ఉంటుంది. 1 year బ్యాక్ అనుకుంటాను మంచు మనోజ్ గారు ఎక్కడో ఉంటే ఆ ఇంటికి వెళ్ళి మంచు విష్ణు గారు నైట్ గొడవ పెట్టుకోవడం అయితే జరిగింది. ఆ వీడియో క్లిప్ ను కూడా మంచు మనోజ్ గారు రివీల్ చేశారు. అప్పుడు కూడా వాళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవ అయితే స్టార్ట్ అయింది. ఈ గొడవ అంతా ఎందుకు వచ్చిందంటే మోహన్ బాబు గారికి బాగా డబ్బు సంపాదించినటువంటి వ్యక్తి, ఎన్నో సినిమాలు తీశాడు, ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది, ప్రొడ్యూసర్ గా తీశాడు, సినిమాలు తీశాడు అండ్ విద్యా సంస్థలు కూడా చాలా ఉన్నాయి. సో ఇటువంటి పెద్ద వ్యక్తి కాబట్టి అతని దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి కొడుకుల విషయంలో ఆస్తి తగాదాలని ఎప్పటి నుంచో ఉంటాయి. సో ఆస్తి తగాదాల ఇదా అని చెప్పేసి నేను పర్టికులర్ గా చెప్పలేను కానీ బయటకు వస్తున్నటువంటి వాస్తవాల ప్రకారం ఆస్తి కోసం గొడవ జరుగుతుందనే ఒక టాక్ అయితే ఉంది. సో మంచు మనోజ్ గారు కూడా ఈ మధ్య రీసెంట్ గా అతను ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఆ తర్వాత విడాకులు ఇచ్చిన తర్వాత నుంచి మోహన్ బాబు గారికి అన్న సన్నిహితంగా ఉంటున్నాడని చెప్పేసి సినీ వర్గాల అంచనా. అండ్ మనం చూస్తున్నటువంటి కొన్ని క్లిప్పింగ్స్ లో కూడాను మంచు మనోజ్ గారు అంటే అంటారు అన్నట్టు ఉంటున్నారు. సో వాళ్ళు కూడా పెద్ద రిసీవ్ చేసుకోవట్లేదని చెప్పేసి ఒక అభిప్రాయం అయితే ఉంది. కానీ మంచు మనోజ్ గారు రీసెంట్ గా సెకండ్ మ్యారేజ్ అయితే చేసుకున్నారు. భూమా మౌనిక గారిని అయితే ఆయన పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. ఆయనకి సెకండ్ మ్యారేజే, ఆవిడకి కూడా సెకండ్ మ్యారేజే. మోహన్ బాబు గారు ఎక్కడో ఈ పెళ్లి సంఘటన మీద అతనికి ఎక్కడో నచ్చలేదు అనే ఒక అభిప్రాయం అయితే ఉంది. కాకపోతే ఆయన దగ్గరుండి పెళ్లి చేశాడు, నవ్వుతూ చేశాడు. తర్వాత విద్యా సంస్థలకు మోహన్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా కొడుకుని కోడల్ని తీసుకెళ్లి ఆ స్టేజ్ మీద ఎక్కించి మరి మాట్లాడడం కూడా జరిగింది. వీళ్ళ ఫ్యామిలీ మధ్య హెల్దీ రిలేషనే ఉంది. సో ఎక్కడ గొడవ అనేదే లేనటువంటి ఒక న్యూస్ అని చెప్పుకోండి. ఎందుకంటే మంచు మనోజ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అయితే జరిగింది, నేను సినిమాలు తీసి నా యొక్క లైఫ్ టైం నేనేదో గడపాలనుకుంటాను కానీ ఈ బిజినెస్లు కానీ ఇటువంటి జోలికని నేను వెళ్ళను. ఎందుకంటే నా మైండ్ కానీ లేకపోతే నా యొక్క బాడీ స్ట్రక్చర్ కానీ నేను ఆ విధంగా ఆలోచించేటువంటి వ్యక్తిని కాదు. నా టైం హ్యాపీనెస్ మూడ్లో నేను ఉంటానని చెప్పేసి ఆయన ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ విద్యా సంస్థలు మంచు విష్ణు గారిని ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తున్నారు కానీ ఆయన ఒక గొప్ప బిజినెస్ మ్యాన్. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఎందుకంటే విద్యా సంస్థలు అన్ని ఆయన టేక్ ఓవర్ చేస్తున్నాడు. మోహన్ బాబు గారు స్థాపించినటువంటి విద్యానికేతన్ అనే ఒక విద్యా సంస్థల్ని ఆయనే టేక్ ఓవర్ చేసి ఆయన నడిపిస్తున్నాడు. ఆయన ఒక ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ బిజినెస్ వ్యవహారాల్లో ఒకప్పుడు డబ్బు మీద ఆశలు అయినప్పటికీ రాను రాను వీటి మీద భేదాభిప్రాయాలు పెరిగి అభిప్రాయాలు కూడా మారిపోతాయి. ఆస్తి తగాదాలు జరుగుతాయి. సో వాటెవర్ ఏదైనా జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ అనమాట ఇది. ఇది మోహన్ బాబు గారు దగ్గరుండి, ఎందుకంటే ఒక లెజెండరీ యాక్టర్, ఇండస్ట్రీలో చిరంజీవి గారి కుటుంబం, బాలకృష్ణ గారి కుటుంబం అండ్ నాగార్జున గారి కుటుంబం, వెంకటేష్ గారి కుటుంబం, ఈ తరహాలోనే ఇంకొక పెద్ద కుటుంబం ఏదైనా ఉందంటే మోహన్ బాబు గారి కుటుంబమే. సో ఈ లైనప్ లో ఉన్నటువంటి మోహన్ బాబు గారు, ఇటువంటి స్టేటస్ అనుభవిస్తున్నటువంటి మోహన్ బాబు గారు పిల్లల విషయంలో నిజంగా ఆస్తి తగాదాలు గొడవ అయితే స్టార్ట్ అయిందో, సో ఆయన ఈ వీలైనంత వరకు ఇది సెటిల్మెంట్ చేసేసి ఉంటే బాగున్నాం. కానీ ఇది చిరిగి ఫ్యామిలీ మధ్య ఉన్నటువంటి గొడవ మార్కెట్లోకి విచ్చలవిడిగా అయితే బయటకు వచ్చేసింది. వాళ్ళ నుంచి ఏ అభిప్రాయం కూడా తెలియజేయలేదు. ఎందుకు గొడవ వచ్చిందని ఎవరు చెప్పలేదు. మంచు విష్ణు గారు కూడా ఏమీ ట్వీట్ చేయలేదు. అండ్ మంచు మనోజ్ గారు దేనికి రియాక్ట్ అవ్వలేదు. మంచు మోహన్ బాబు గారు కూడా ఏమీ చెప్పలేదు. సో ఎవరు ఏం చెప్పనప్పటికీ ఆ పోలీసులకి ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదు పత్రం బేస్ చేసుకుని ప్రతి ఒక్కరు ఆయన హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా మీద పడిపోతున్నారు న్యూస్ ఛానల్స్ లో. చెప్పండి ఏంటి అని చెప్పి. ఒక ఫ్యామిలీలో గొడవ జరిగితే తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఒక్కంట ఆరాటం, అదేంటో నాకు అర్థం కాదు. కానీ
ఇంకా బతకలేరు ఇంకా. వెంటనే తెలుసుకోవాలి, చెప్పేయాలి. వాళ్ళంత అభిప్రాయాలు తెలియజేసి ఒకళ్ళు వచ్చినా రాకపోయినా నాకు సంబంధించినటువంటి మాటలు నేను మాట్లాడేసి నా వంతు విశ్లేషణ ఇచ్చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఈ విధంగా ట్రోల్స్‌కి చేస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మోహన్ బాబు గారు ఎంత గ్రేట్ లెజెండరీ యాక్టరో ఆయన గురించి ఆయన మాట్లాడిన మాటలు కొంచెం ఓవర్‌గానే అనిపిస్తది. డబ్బా కొడుతున్నాడని నాకనిపిస్తది. పర్సనల్‌గా ఎవరికో పరంగా ఎందుకు నాకనిపిస్తది. కానీ ఒక గ్రేట్ యాక్టర్ అండి ఆయన. ఒక చిన్న స్థాయి నుంచి ఒక హీరో క్వాలిటీస్ లేనటువంటి ఆ రోజుల్లో ఒక అసిస్టెంట్‌గా ఒక రౌడీ కింద సైడ్ క్యారెక్టర్‌ల కింద చేసుకుంటూ, ఒక హీరో కింద చేసుకుంటూ, ఒక ప్రొడ్యూసర్‌గా అయ్యి విద్యాని సంస్థలు స్థాపించి ఒక లెజెండరీ. సో అటువంటి స్థానం అంటే ఒక ఎదుగుదల, ఆ కృషి పట్టుదలకు ఆయన ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. విజయం సాధకం ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తుల్లో మోహన్ బాబు గారి జీవితం కూడా ఒక స్ఫూర్తిదాయకం లాంటిది. అండ్ మంచు మనోజ్ గారి క్యారెక్టర్ కూడా నేను బ్యాడ్ అని చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు మంచు ఫ్యామిలీలో మంచు మనోజ్ గారికి డిఫరెంట్ క్రేజ్ అయితే ఉంది. సో అతను ఒక జెన్యూన్ కైండ్ పర్సన్ అని చెప్పేసి, మంచు ఫ్యామిలీలో మంచి ముత్యం ఎవరైనా ఉన్నారంటే అది మనోజ్ గారే అని చెప్పేసి, అతను మాట్లాడే మాటలు కూడా చాలా రెస్పెక్ట్ గా రిప్రజెంట్ చేస్తాయి ప్రజల్లోకి. సో ప్రతి ఒక్కరూ ఆ మాటలను క్యాచ్ చేసుకుని మంచు మనోజ్ గారు చాలా గ్రేట్ మనిషి. సో అటువంటి ఆయన ఇటువంటి పనులు చేయడని చెప్పి అతను కూడా ఒక వర్గం సపోర్ట్ చేస్తుంది. సో ఆయనకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ విష్ణు గారు అండ్ మంచు మనోజ్ గారు ఇప్పుడు రీసెంట్ గా జరుగుతుంది ఏంటంటే, మోహన్ బాబు గారి ఇంటి దగ్గర విష్ణు గారు 40 మంది బౌన్సర్స్ పెట్టి బాడీ బౌన్సర్స్ ని అండ్ ఈయన ఒక 30 మందిని దింపి అసలు ఏం జరుగుతుందో తెలియదు. లాస్ట్ టైం అలాగే గొడవపడి ఇది ఫ్రాంక్ అని చెప్పేసి మీడియా ముందుకు తీసుకొచ్చి చెప్పారు. ఇది నిజంగా ఫ్రాంకా లేకపోతే నిజంగానే గొడవ పడ్డారా? అసలు నిజంగా గొడవ పడితే వాళ్ళకి ఏం తక్కువ? తినడానికి తక్కువ? అరగట్లేదా? ఏం తక్కువ? నిజంగానే ఏదో జరిగింది అక్కడ. కాకపోతే వాళ్ళు ఏం తెలియజేయబడలేదు. సో తెలుసుకోవాలని ఎవరికి లేదు. నాకైతే ముందే లేదు. కానీ ఇది ఎలాగో జరిగింది. మోహన్ బాబు గారు పెద్ద స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన తన కొడుకులే, బయట వ్యక్తులు కాదు. ఎందుకంటే చాలా ఇంటర్వ్యూలో ఆయన తన కొడుకుల మీద చిన్న మాట కూడా పడనివ్వలేదు. మీ అందరూ మోహన్ బాబు గారు దుర్మార్గుడు, మంచు మనోజ్ని ఇలా చేశాడని ప్రతి ఒక్కరు అంటారు. కానీ ఆయనకి కొడుకులకి విపరీతమైన ప్రేమ అయితే ఉంది. దీనికి ప్రూవ్ చేసినటువంటి చాలా సినిమాలు ఆయన కష్టపడి వచ్చాడయ్యా. బోల్డ్ డబ్బులు సంపాదించాడు. కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ మీరు మంచు విష్ణు గారు ఫస్ట్ నుంచి ఇప్పుడు తీస్తున్న కన్నప్ప వర్క్ కానీ అండ్ మంచు మనోజ్ గారు తర్వాత లాస్ట్ టైం వచ్చింది ఒక సినిమా, ఆ సినిమాతోనే ఎండ్ అయిపోయింది. ఏదో ఒక సినిమా రిలీజ్ అయింది, నాకు సరిగ్గా ఐడియా లేదు. కానీ మంచు మనోజ్ గారు ఒక 10 సినిమాలు తీశారనుకోండి, నాకు నెంబర్ గుర్తులేదు. ఆ 10 సినిమాల్లో 9 సినిమాలు మోహన్ బాబు గారే ప్రొడ్యూస్ చేశారు. మంచు విష్ణు గారి సినిమాలు మోహన్ బాబు గారే ప్రొడ్యూస్ చేశారు. సో బయట నిర్మాతలు వాళ్ళకేం రాలేదు. మోహన్ బాబు గారు ప్రతి డబ్బు పెట్టి ప్రొడ్యూస్ చేశాడు. ఆయనకు మిగిలింది ఏముంది? కొడుకులకు పెట్టినటువంటి బడ్జెట్ సాధించినటువంటి సినిమాలు చాలా తక్కువ. ఏ సినిమాలు కూడా ఏ రూపాయి కూడా ఇతనికి రిటర్న్ వచ్చిందే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసింది ఈ లాజిక్ పెద్ద ఏముందని చెప్పండి. మోహన్ బాబు గారు కొడుకుల మీద ఇన్వెస్ట్ చేసిన డబ్బు హీరోలుగా ప్రతి డబ్బు పోయింది. ఆయన ఎంపీగా రాజ్యసభగా చేసిన, ఆయన హీరోలుగా చేసిన, విద్యా సంస్థల మీద సాధించినటువంటి ఆ డబ్బే తప్ప కొడుకుల మీద ఇన్వెస్ట్ చేసిన డబ్బు ₹1 లేదు. సో ఇంతకంటే గొప్ప తండ్రి ఎవరు ఉంటారు చెప్పండి. సో ఆయన పరంగా కొడుకుల్ని ఏ ఇంటర్వ్యూలు కూడా కించపరచలేదు. కొడుకుల పరంగా విపరీతమైన ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. సో ఈ గొడవ ఇక్కడితో ఆగిపోయి, తండ్రి కొడుకుల మధ్య ఈ గొడవలేంటో, ఆస్తి తగాదాలేంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ గొడవ ఇక్కడితో ఆగిపోయి వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటిలాగే కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి మంచు కుటుంబంలో అంటుకున్నటువంటి ఒక చిచ్చు. సో ఇది ఆరుతుందో లేకపోతే ఇంకా రగులుతుందో వెయిట్ చేయాలి.